ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కీర్తన 16:11 దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గాక మరెక్కడ కూడా సంపూర్ణ సంతోషము దొరకదు. ఆయన సన్నిధి లేకుంటే నీవు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ శాంతిని, సమాధానమును, సంతోషాన్ని నీవు అనుభవించలేవు. ఆ సంతోషం కావాలా, సంపూర్ణమైనటువంటి సంతోషం కావాలా, అది దేవుని సన్నిధిలోనే ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు దినాన నిర్లక్ష్యం చేయకు, సంఘముగా కూడుకోవడము నిర్లక్ష్యం చేయకు. నీకెన్ని సొంత పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టు. దేవుని యొక్క మందిరానికి సమయానికే పరుగెత్తు. దేవుని సన్నిధిలో ఉండు, దేవుని వాక్యాన్ని విను, సంతోషించు, పాడు, ఆయనను కీర్తించు, ఆరాధించు. నీకెక్కడా దొరకనటువంటి సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విను, దేవుని మాటకు లోబడు. నీకెవ్వరు ఇవ్వలేనటువంటి సంతోషాన్ని దేవుని వాక్యము ఇస్తుంది. అలాంటి గొప్ప సంతోష సమాధానములను నీవు అనుభవించాలని కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.